దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఉత్తర ఒడిశా ప్రాంతంపై అల్పపీడనం కేంద్రీకృతమైందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించడంతో రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారే అవకాశం ఉందని తెలిపింది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో ఇవాళ అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తా ఆంధ్రాలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సముద్రం అలజడిగా ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లే విషయంలో జాగ్రత్తలు పాటించాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇక కాకినాడలో భారీ వర్షం కురుస్తుంది. వర్షం దాటికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. రైట్ గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు లైవ్ లో. వర్మ చెప్పండి, ఇక ఉత్తర ఒడిశా ప్రాంతంపై అయితే అల్పపీడనం ఇప్పటికే కేంద్రీకృతం అయింది. ఏపీ విపత్తుల సంస్థ అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా ఒకవైపు హెచ్చరిస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శ్రావణి. ఏదైతే పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కాకినాడ జిల్లాకు సంబంధించినంత వరకు అన్ని నియోజకవర్గాల్లోనే ఎడతెరిపి లేని వర్షం ఉదయం 4 గంటల నుంచి కురుస్తోంది. ప్రస్తుతం ఈ వర్షం ఇంకా కొనసాగుతుంది. ఇప్పటికే కాకినాడ నగరంలోని ప్రధాన రహదారులన్నీ కూడా జలమయమైన పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ అల్పపీడనం ప్రభావంతో రాబోయే 2 రోజులు కూడా ఈ వర్షాలు ఇలాగే కొనసాగుతాయి. 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఈదురు ఎండలు వేసవకాలాన్ని మించినటువంటి ఎండలు ఒకవైపు దంచి కొడుతుంటే ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా ప్రజలకైతే కొంత ఊరటనిచ్చిందనే చెప్పాలి. ముఖ్యంగా రైతులకి, ఎందుకంటే శివారు ఆయకట్టు భూములకి సాగునీరు అందక ఇప్పటికే వేసినటువంటి వరి నాట్లన్నీ కూడా ఎండిపోతున్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ వర్షం రైతులకి కొంత ఊరటనిచ్చిందనే చెప్పాలి. తాజాగా ఏదైతే వరి నాట్లు వేసేందుకు అనుకూలంగా ప్రస్తుతం వర్షం ఇది సరిపోతుంది కాబట్టి పూర్తిగా కూడా రైతులు ప్రస్తుతం ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే అయితే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అలాగే సముద్రం కూడా అలజడిగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పూర్తిగా కూడా మత్స్యకారులు ఎవరు వేటకైతే వెళ్ళొద్దు. 2 రోజుల పాటు పూర్తిగా కూడా ఒకవేళ వేటలో ఉంటే కనుక తిరిగి వచ్చే ప్రయత్నం అయితే చేయాలని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే అల్పపీడన ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు కూడా వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా ఏపీ వ్యాప్తంగా 16 జిల్లాల్లో ప్రస్తుతం ఉదయం నుంచి కూడా వర్షం పడుతోంది. ఇది సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నట్టుగా ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ కూడా ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ వర్షాలు మరిన్ని అంటే 2 రోజుల పాటు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా విద్యుత్ స్తంభాల వెంబడి ఎవరో కూడా నిలబడవద్దు, విద్యుత్ తీగల కింద కూడా నిలబడే కూడా ఉండకూడదు అని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈదురుగాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ప్రజలందరూ ఉండాలని చెప్పి కూడా ఒకవైపు హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటి వరకు ఎండల బాధతో చెవి చూసినటువంటి ప్రజలందరూ కూడా ప్రస్తుతం ఒకంత ఊరట చెందారనే చెప్పాలి. ముఖ్యంగా వేసవకాలాన్ని మించినటువంటి ఎండలనే గడిచినటువంటి 15 రోజుల నుంచి కూడా వస్తూ ఉంటే ఒక్కసారిగా ఈ రోజు ఉదయం నుంచి ఈ వర్షం ప్రస్తుతం కొనసాగుతున్న నేపథ్యంలో కాకినాడలో అయితే కాకినాడ సిటీకి సంబంధించి
పూర్తి స్థాయిలో భారీ వర్షమే కురిసిందని చెప్పాలి. ఎడతెరిపి లేకుండా 4 గంటల నుంచి ప్రస్తుతం వర్షం కురుస్తూనే ఉంది. ఇది మధ్యాహ్నం వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లుగా అధికారులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా ఏపీ వ్యాప్తంగా ప్రస్తుతం వర్షాలు అయితే దంచి కొడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది రైతులకి కొంత ఊరటనిచ్చింది. పూర్తిగా కూడా అలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రజలు మాత్రం ఈ ఎదురుగాలికి అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఉదయం నుంచి ఈస్తున్న పరిస్థితుల్లో చెట్ల కింద ఎవరో నిలబడొద్దని కూడా ఒకవైపు అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఏదేమైనా ఈ వర్షాలు ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా కూడా ప్రజలందరికీ కూడా సంతోషాన్ని ఇచ్చాయనే చెప్పాలి. శ్రావణి. రైట్ వర్మ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.